నిమిషాల్లో కోరికలను తీర్చే నిమిషాంబిక అమ్మవారి దేవాలయం మీకు తెలిసే ఉంటుంది కదా. మేము ఎన్నో ఏళ్లగా తల్లిని దర్శించుకుంటున్నాం. ఈసారి మీరు కూడా మాతో పాటు దర్శించుకోండి. ఈ గుడి యొక్క విశిష్టత గురించి పంతులు గారి నోట విందాము. అమ్మవారి మాత నిమిషాంబిక దేవి, ఈమె 2 అవతారాలు ఉంటుంది. ఒకటి దుర్గా, ఒకటి పార్వతి. ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో డమరుకం ఉంటుంది. ఆమె అగ్ని నుంచి ఉద్భవించింది. అందుకోసం ఆమె పేరు సడన్ గా ఉద్భవం కాబట్టి ఆమె పేరు నిమిషాంబిక అనే పేరు వచ్చింది. సో ఇక్కడ ఏమంటే దేవాలయ విశిష్టత ఏమంటే, ద్వయస్తం దగ్గర నిలబడి మనసులో కోరిక కోరుకొని 16 ప్రదర్శన చేయాలి. ఆ 16 ప్రదర్శన చేసినాక మనకు ఆ కోరిక మనకు 21 రోజు తీర్తే నమ్మకం. చాలా మందికి కోరిక మళ్ళీ తీరినాక ఏం చేయాలి? తీరినాక అమ్మవారికి 108 ప్రదర్శన చేసి ఓడిబియ్యం సమర్పించాలి. ఒకవేళ మన సాంప్రదాయంలో ఓడిబియ్యం లేకపోతే మనం ఉండిలో కూడా డబ్బులు ఇవ్వచ్చు. ఇక్కడ మనకు ముడుపు కట్టాలి, కానీ కొబ్బరిగా కట్టాలి, నిమ్మ కట్టాలి, ఏం లేదు. ఇక్కడ విశిష్టత ఏమంటే ఆలయంలో ఏమంటే ఉట్టిగా ప్రదర్శన విశేషం చేసుకోవాలి. మన మనసులో కోరిక చెప్పుకోవాలి. ఆ కోరిక మనకు 21 తీరితే నమ్మకం. తీరినాక మాత్రం అమ్మవారికి 108 ఒడుగు తొలగించాలి. ఇది విశిష్టత. చాలా మంది ఎక్కడెక్కడ దూరం నుంచి వస్తున్నారు. మన యాక్చువల్లీ ఈ గుడి మనకు 2006లో ప్రతిష్టాపన జరిగింది. కానీ ఈ మధ్యలో ఒక సంవత్సరంలో యూట్యూబ్ వల్ల, ఇన్స్టాగ్రామ్ వల్ల ఎక్కువ ప్రచారం పడింది. ప్రచారం వల్ల చాలా మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు. వాళ్ళ మనసులో కోరిక కోరుతున్నారు. ఇంకా చాలా మందికి నాకు తెలిసిన వరకు చాలా మంది ఇక్కడ పాజిటివ్ రిజల్ట్తో వచ్చినారు. నెగిటివ్ రిజల్ట్తో ఎవరు రాలేదు. అందరికి వచ్చి అదే చెప్తున్నారు, మా పంతులు గారు మా కోరిక తింది ఎట్లా ఉంటాయి ఇదే అడుగుతున్నారు తప్ప కానీ ఎవరు మా కోరిక కాలేదండి, అమ్మవారు అనుగ్రహం లేదని చెప్తున్నారు. అందరూ అమ్మవారికి అనుగ్రహం. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.